164 సీట్లు ఇప్పించారు. దాంట్లో భాగంగానే నేను కూడా ఒక 30,000 మెజారిటీతో ఎవరు ఊహించని విధంగా మరి మీ కాలనీలో కూడా బ్రహ్మాండంగా ఓటేసి నాకు 30,000తో గెలిపించారు. సంవత్సరం అయిపోయిన తర్వాత ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కానీ ఏమేమో పనులు చేశామనేది మనందరికీ మీ అందరికీ మనం చెప్పాల్సిన అవసరం ఉంది. రాబోయే కాలంలో ఏం మిగిలిన ఉన్నాయి అవి చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎస్సీలు చాలా మంది చదువుకునే వాళ్ళు ఉంటారు. ఒకరికే డబ్బులు ఇస్తే ఒకటి చదువుకొని మిగతా ఇద్దరు ఏమి కూలికి వెళ్ళాలా లేకుండా రోడ్ల మీద తిరగాలని మేమే గట్టిగా చెప్పాం. అందుకని చదువు అనేది చాలా ముఖ్యం కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరికి ఒక పిల్లోడు ఉంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, ఎంతమంది ఉంటే అన్ని 15,000 అని చెప్పాము. ఈ రోజు ఎంత ఇబ్బందిగా ఉన్నా గానీ ఆర్థిక పరిస్థితి చదువు అనేది ముఖ్యము, మరీ ముఖ్యంగా ఎస్టీలకి చాలా ముఖ్యమని మేము ఈ రోజు తల్లికి వందనం కార్యక్రమము చేశాము. నేను ఇల్లు తిరుగుతా ఉంటే 99% ఈ 15 రోజులు నేను ఇల్లు తిరుగుతాను. అన్ని మన కాన్స్టిట్యున్సీలు అందరికి వచ్చాయి. ఒకళ్ళు ఇద్దరికి రాకపోయినా కానీ అతి త్వరలో వచ్చి అవి ప్రొసెస్ చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు.